అభినందన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా శుభవందనములండి. ఆహ్, శనివారం ఒక కొత్త కాన్సెప్ట్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఎందుకనంటే నేను దేవుడి గురించి నేను ఏది చెప్పదలుచుకున్నానో, నాకు ఏదైతే దేవుడి యొక్క మాటలను చెప్పాలని నాకు సంకల్పిస్తే, ఆ మాటలు చెప్పుటకు మీ ముందుకు వస్తూ ఉన్నానండి. ఇప్పుడు ఈరోజు సరికొత్త కాన్సెప్ట్‌తో మీ ముందుకు రావడం జరిగింది. అది ఏమిటి అనంటే కరుంగలి మాల. ఈ కరుంగలి మాల అనేటప్పటికి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రతి ఒక్కరు గూడా ధరిస్తూ ఉన్నారు. ఈ మాలని ఏ విధంగా ధరించాలి? ఎందుకు ధరించాలనేది 2 ముక్కల్లో మీకు చెప్తానండి. ఈ యొక్క కరుంగలి మాల విశిష్టత ఏమిటి అనంటే, ప్రతి మనిషి వేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు గూడా ఏవో ధనైశ్వర్యాలు సిద్ధిస్తాయనేసి వేసేసుకుంటున్నారండి. కాదండి. ఈ యొక్క మాల ఏంటి అనంటే మనలో ఉన్న నెగెటివ్ తత్వాన్ని తీసివేసి పాజిటివ్ తత్వానికి తీసుకొస్తూ ఉంటుందండి. ఈ యొక్క మాల ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్‌లో పెట్టి చాలా వ్యాపారం జరుగుతూ ఉంది. ఓం నమః శివాయ వేసుకోవండి తప్పులేదు. కాకపోతే ఈ యొక్క మాల ఏంటనంటే 100 సంవత్సరాలు ఒకసారి వృక్షం ఉంటుంది. ఆ యొక్క జమ్మి వృక్షము నుంచి తీయబడుతున్న పూస అండి ఇది. జమ్మి వృక్షము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇష్టపూర్వకమైన వృక్షము. ఈ వృక్షము నుంచి తీయబడిన ఈ యొక్క పోసే ఈ యొక్క కరుంగలి మాల. ఈ కరుంగలి మాల ధనుష్ గారు ధరించిన తర్వాత చాలా వైరల్ అవ్వడం జరిగిందండి. కాకపోతే ఈ యొక్క మాల యొక్క విశిష్టత ఏమిటి అనంటే మనకు నరదిష్టి, కనుదిష్టి, చేతబడి, సెల్లంగి ఇటువంటివన్నిట్లికి గూడా చాలా దూరంగా ఉంచుతుంది. మనకు ఎవరు ఏమన్నా సరే తలదించుకొని పోయేటట్టుగా మనలో ఉన్న నెగెటివ్ తత్వాన్ని తీసివేస్తుందండి. ప్రాముఖ్యత ఈ యొక్క మాల ప్రాముఖ్యత అది. ఇది చెన్నైలో పాతాళ శంభు మురుగన్ దేవాలయం అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభుగా వెలిసిన దేవాలయం అది. కాకపోతే ఇది ఆ స్వామివారి మెడలో 41 రోజులు ఈ మాలలు తయారు చేసి వేసి సకల అభిషేకాలు అభిషేకింపబడి వాళ్ళు మనం ఆ గుడిలోకెళ్తే దానికి తగ్గట్టుగానే ప్రతిఫలన ఆశించి మనకి ఒక మాల ఇస్తారు. మనం ఇది వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలండి. లేకపోతే ఈ యొక్క మాల మనకు ప్రభావం తెలుస్తుంది. ఏ విధంగానంటే ఒక బాత్రూమ్‌కి వెళ్ళినా ఉంచకూడదు మెడలో. మంచం మీద పడుకునేటప్పుడు ఉంచకూడదు మెడలో. ఆహ్, ఎవరైనా చనిపోతే యేసుకొని వెళ్ళకూడదు. తర్వాత మనము బయటికి వెళ్ళేటప్పుడు మెడలో వేసుకొని బయట నుంచి వచ్చిన తర్వాత దేవుడి మూలన పెట్టి ఆ దేవుడిని ఈరోజు తప్పులేమైనా చేసి ఉంటే క్షమించండి అని ఒకసారి శిరస్సు వంచి నమస్కరిస్తే అది సిద్ధింపజేస్తదండి. ఓం నమః శివాయ శంభో శంకర హర హర మహాదేవ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మరిన్ని కొత్త విషయాలు తెలుసుకున్నట్టుగా నన్ను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఓం నమః శివాయ హర హర శంభో శంకర మహాదేవ.